నాని నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్. రోషన్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా, ప్రియదర్శి, సాయి కుమార్, శివాజీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది. అయితే ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. అలానే తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై మరో కొత్త టాలెంట్ని పరిచయం చేస్తూ కోర్ట్ అనే చిత్రాన్ని నిర్మించారు. రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మరి సినిమా ఎలా ఉంది? ఇటీవల నాని కోర్ట్ మూవీ నచ్చకపోతే తన హిట్ 3 మూవీ చూడకండి అంటూ సవాల్ విసిరాడు. ఆ ఛాలెంజ్ తగ్గట్టుగానే ఉందా? ఆడియన్స్ని ఆకట్టుకుందా? కోర్టులో అసలు ఏం చూపించారనేది తెలుసుకుందాం పదండి. చందు, హర్ష్ రోషన్, వయసు 19 ఏళ్ళు. అతను ఓ మైనర్ అమ్మాయి జాబిలి అంటే శ్రీదేవిని ప్రేమిస్తాడు. ఒక ఫోన్ కాల్ వీరి మధ్య పరిచయాన్ని పెంచుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరు ప్రేమను వ్యక్తం చేయడమే కాదు, కలిసి తిరగడం జరిగిపోతుంది. అయితే ఈ విషయం జాబిలి మేనమామ మంగపతి అంటే శివాజీకి తెలుస్తుంది. దీంతో చందుని పోక్సో కేసులో ఇరికిస్తాడు. మంగపతి పరువు ప్రతిష్ట, పెద్ద కులం అనే అహంకారంతో ఉంటాడు. చందుపై పోక్సోతో పాటు అనేక తప్పుడు కేసులు పెట్టి శిక్ష పడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా పోలీస్ స్టేషన్తో పాటు లాయర్ ఇలా అందరినీ డబ్బులతో మేనేజ్ చేస్తారు. దీంతో ఎవరు ఈ కేసుని వాదించేందుకు ఒప్పుకోరు. ఒప్పుకున్న లాయర్ కూడా అమ్ముడుపోతాడు. చందు నేరస్తుడు అని తేలిపోయే టైం వచ్చింది. సోమవారం ఫైనల్ తీర్పు ఉంటుంది. ఆ సమయంలోనే పేరు మోసిన లాయర్ మోహన్ రావు అంటే సాయి కుమార్ గురించి చందు ఫ్రెండ్స్కి తెలుస్తుంది. ఆఖరి ప్రయత్నంగా మోహన్ రావుని కలుద్దామని చందు ఫ్యామిలీ తరపున ఫ్రెండ్స్ వెళ్తారు. అక్కడ జూనియర్ లాయర్ తేజ అంటే ప్రియదర్శిని కలుస్తారు. కేసుని చదివిన మోహన్ రావు కూడా రిజెక్ట్ చేస్తాడు. అంతా అయిపోయింది. ఇక చందుకి శిక్ష తప్పదు అనే పరిస్థితిలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి? ఈ కేసులోకి తేజ ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఆయన కేసు ఒప్పుకోవడంతో కథలో చోటు చేసుకున్న ట్విస్టులేంటి? ఎలాంటి వాదనలు జరిగాయి? ప్రత్యర్థి లాయర్లని తేజ ఎలా ఆడుకున్నాడు? ఈ కేసులో ఆయన బయటకు తీసిన నిజాలేంటి? అంతిమంగా కేసు రిజల్ట్ ఏంటి? కోర్టు వాదోపవాదనలు ఎలా జరిగాయి అనేది మిగిలిన కథ. ఆ లవ్ కాస్త రెగ్యులర్ అయినా తెరపై కొత్త ఫీలింగ్ ఇస్తుంది. ఈ కేసులో చందుని నిర్దోషిగా నిరూపించేందుకు ఫ్యామిలీ మెంబర్స్ చేసే ప్రయత్నాలు, లాయర్గా ప్రియదర్శి కథ మొత్తం తెలుసుకోవడం కోసం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళడం వంటివి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. కథని సీరియస్గా మారుస్తాయి. ఆద్యాంతం ఎంగేజింగ్గా సాగుతుంది. కొంత ఫన్, లవ్, సరదా సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. కేసుని ప్రియదర్శి తీసుకోవడం నుంచి కథ ఊపందుకుంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం కోర్ట్ రూమ్ డ్రామాగానే సాగుతుంది. కోర్టులో వాదోపవాదనలు జరుగుతూనే ఉంటాయి. వాయిదాలు పడుతూనే ఉంటాయి. ప్రియదర్శి కేసులు వాదించే విధానం, ఆయన ఇచ్చే ట్విస్టులు, వేసే డైలాగులు అదిరిపోయేలా ఉంటాయి. విజిల్స్ వేసేలా ఉంటాయి. ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇంతలోనే ట్విస్టులతో సర్ప్రైజ్ చేస్తుంటుంది. కోర్టులో వాదోపవాదనలే సినిమాలో చాలా కీలకం. ఆడియన్స్ని హుక్ చేసే పాయింట్ కూడా అవే. కోర్టులో వాదోపవాదనలు ఇలా కూడా జరుగుతాయా? ఎలా ప్రశ్నించాలని, ఎలా కౌంటర్ ఇన్వెస్టిగేషన్ చేయాలనేది చూపించిన తీరు అదిరిపోయింది. చాలా చోట్ల గూస్ బంప్స్ ఫీలింగ్స్ కలుగుతుంది. ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తుంది. క్లైమాక్స్కి వచ్చే కొద్దీ అది పీక్స్లోకి వెళ్తుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అదిరిపోయేలా ఉంటుంది. క్లైమాక్స్లో ఇలా పోక్సో కేసుల గురించి ప్రియదర్శి చెప్పిన తీరు, ప్రశ్నించిన తీరు వావ్ అనిపిస్తుంది. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పాయింట్ కూడా. రియల్ లైఫ్లో ఇలాంటి కేసులపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత, ఆవశ్యకత గురించి చెప్పిన విధానం బాగుంది. చదువు అందరికీ చెప్పకపోయినా చట్టం గురించి మాత్రం అందరికీ చెప్పాలని చెప్పే డైలాగ్ అదిరిపోయింది. సినిమాలో చందు పాత్రలో రోషన్ నటించాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న ఈ అబ్బాయి చాలా బాగా చేశాడు. న్యాచురల్గా చేశాడు. పాత్రలో జీవించాడు. ఇక జాబ్లీ పాత్రలో కొత్త అమ్మాయి శ్రీదేవి కూడా అంతే బాగా చేసింది. రియాలిటీకి దగ్గరగా ఆ అమ్మాయి ఉంది. అలానే యాక్ట్ చేసి మెప్పించింది. లాయర్ తేజగా ప్రియదర్శి తనకు సూట్ అయ్యే పాత్రలో ఒదిగిపోయాడు. సెకండ్ హాఫ్ని తన వైపు తిప్పుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో అందరి అటెన్షన్ తన వైపుకు తిప్పుకున్నాడు. ఎలాంటి ఆర్భటాలకు పోకుండా సింపుల్గా వావ్ అనిపించాడు. లాయర్ మోహన్ రావుగా సాయి కుమార్ ఒదిగిపోయాడు. ఉన్నంతసేపు అదరగొట్టాడు. మరోవైపు మంగపతి పాత్రలో శివాజీ తనలోని మరో యాంగిల్ని చూపించాడు. విలనిజం చూపిస్తూ రెచ్చిపోయాడు. పరువు కోసం ఏమైనా చేస్తాడనే పాత్రలో అదరగొట్టాడు. డామినేటెడ్ అల్లుడిగా బాగా చేసి మెప్పించారు. ఫైనల్గా కోర్ట్ నాని చెప్పినట్టుగా చూడాల్సిన సినిమా, తెలుసుకోవాల్సిన కథ. ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ టాక్ను రాబట్టుకుంది. మరి ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.